అందరికీ నమస్కారం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక నిన్న జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మీకు చూపిద్దామని ఆ బిట్ వరకు కట్ చేసా. ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా. మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. ఏంటది? తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపు పొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈరోజు ఏదైతే జెడ్పీటీసీ పులివెందుల ఎన్నిక జరిగిందో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ డైలాగ్ వాడాడు. దీనికి పునాదులు చంద్రబాబు నాయుడు వేస్తున్నాడు, ఇది మహావృక్షం అయ్యిద్ది రేపు అని మాట్లాడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అసలు ఈ పునాదు వేసింది ఎవరో, ఈ ఇత్తనం వేసింది ఎవరో? కుప్పం ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని మేము ఓడిస్తాం, కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అని ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా? అదే వీళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడలేదా? రోజా మాట్లాడలేదా? కొడాలి నాని మాట్లాడలేదా? కుప్పంలో గెలు నీ బూట్లు దుడుస్తానన్నాడు కొడాలి నాని. అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడానికి ఎన్ని పన్నాగాలు మీరు పన్నారు. అది మీరేసిన ఇత్తనాలు కాదా? మీరేసిన ఇత్తనాలే ఈరోజు మహావృక్షం అయిన నీరజాక్ష. ఇది మీరు నేర్పిన విద్యయే సార్. ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు ఇత్తనాలు వేస్తున్నాడంట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానంది నువ్వు కాదా? మంగళగిరిలో లోకేష్ ఓడిస్తానంది నువ్వు కాదా? వైనాట్ 175 అంది నువ్వు కాదా? 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాకు సంబంధించి 49కి 49 అనానమస్సులు చేసింది నువ్వు కాదా? చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 95% జెడ్పీటీసీని అనానమస్ చేయలేదా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పులివెందులలో నీ కుటుంబం కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా అక్కడ ప్రజలకి ఓటు వేసే స్వతంత్రం, ఓటు వేసే హక్కు ఇవ్వలేదో, ఆ హక్కుల్ని ఏదైతే నువ్వు కాళ్ళ రాసావో ఆ హక్కుల్ని తిరిగి ప్రజలకిచ్చి, ఏమండి మేము బీటెక్ రవి గారి భార్యను నిలబెడుతున్నాం, మీకు పులివెందుల అభివృద్ధి కావాలంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. యాజ్ ఇట్ ఈజ్ వైఎస్ ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు కబంధ హస్తాల్లో మేము నలిగిపోతామని మీరు అనుకుంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి అని క్యాంపెయినింగ్ జరిగినమాట. వాస్తవం కాదా? నీకు మాదిరి ఎనానమస్లు చేయలేదు కదా, ప్రభుత్వం ఉంది. ఎనానమస్ చేయాలంటే ఎవడాపుతాడు? ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిగింది అక్కడ. ఈరోజు నువ్వు వచ్చి విత్తనాల గురించి వృక్షాల గురించి మాట్లాడతావా? రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఇప్పుడు అవన్నీ నీకు చుట్టుకున్నాయి. ఏదైతే పల్నాడులో జై జగన్ అనలేదని నీ పార్టీ నాయకులు వెళ్ళి తోట చంద్రయ్య పీక మీద కత్తి పెట్టి జై జగన్ అని వదిలేస్తామంటే, జై జగన్ అనలేదని నడి రోడ్డు మీద పట్ట పగలు పీక కోసింది మీరు కాదా? గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు రేపాలి అనేది మీ పార్టీ యొక్క సిద్ధాంతం. అసలు మీ పార్టీ సిద్ధాంతమే శవాల పునాదుల మీద వచ్చిన పార్టీ మీ పార్టీ. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విషయంతో చనిపోయినా కూడా మా నాయన చనిపోయాడని, మా నాయన మీద అభిమానంతో, మా నాయన మీద ప్రేమతోటి వాళ్ళందరూ చనిపోయారని శవయాత్రలు చేసిన వ్యక్తివి నువ్వు. ఓదార్పు యాత్రల పేరిట జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు గ్రామాల గురించి, గ్రామాలలో కక్షలు కార్పణ్యాల గురించి మాట్లాడుతున్నావు. పల్నాడులో కానీ, పులివెందుల్లో కానీ, కడప జిల్లాలో కానీ, అనంతపురం, కర్నూలు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నీకు ఇచ్చిన 5 సంవత్సరాల అధికారంలో ఏ పార్టీ నాయకుడు, ఏ పార్టీ కార్యకర్త ప్రశాంతంగా ఉన్నారో చెప్పు. కేసులు లేకుండా, అక్రమ కేసులు లేకుండా ప్రశ్నిస్తే సిఐడి వాళ్ళని పంపించి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసి, ఎవరైతే మాస్క్ అడిగారో కరోనా టైంలో ఆయన్ని పిచ్చోడిని చేసి బట్టలు లేకుండా నడి రోడ్డు మీద అప్పటి పోలీసు వ్యవస్థను నువ్వు ఉపయోగించి ఆయన చావుకు కారణం నువ్వు కాదా? ఆయనకు పిచ్చోడని ముద్రేయడానికి కారణం నువ్వు కాదా? నీ ప్రభుత్వంలో నీ ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబుని డోర్ డెలివరీ చేయలేదా? నీ ప్రభుత్వంలో ఒక్కళ్ళన్నా సరిగా ఉన్నవాళ్ళు పేరు చెప్పు. నువ్వు ఈరోజు గ్రామాల్లో కక్షలు కార్పణ్యాల గురించి మాట్లాడతావా? ఎంట్రుకు కూడా పేకలేరు అన్నప్పుడు మాట్లాడలేదే? వైనాట్ కుప్పం అన్నప్పుడు మాట్లాడలేదే? వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి అన్నప్పుడు మాట్లాడలేదే? నువ్వా ఈరోజు వచ్చి కక్షలు కార్పణ్యాల గురించి మాట్లాడతావా? గొడ్డలు ఎప్పదీసి
ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెడతా, ప్రతి ఒక్కడు మూల్యం చెల్లించుకుంటాడని కూటమి 164 సీట్ల అధికారం వచ్చిన తర్వాత కూడా బెదిరించే భయపెట్టే మాటలే మాట్లాడావు కదా జగన్మోహన్ రెడ్డి. రప్పా రప్పా నరుకుతాం, తిరుపతి గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు నరుకుతాం అని నీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకుంటే నువ్వు అది తప్పు, విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, పిల్లలేదో తప్పు చేశారు, ఇంకొకసారి అలా చేయొద్దు అని చెప్పాల్సిన నువ్వు పట్టుకుంటే తప్పేంటన్నావు. నువ్వా కక్షలు కార్పణ్యాల గురించి మాట్లాడేది? ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి గురించి అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందంట, ఇదే లాస్ట్ ఎలక్షన్ అంట. కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో కృష్ణారామ అనకుండా ఇట్లాంటివి చేస్తే అంట నరకానికి వెళ్తాడంట చంద్రబాబు నాయుడు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలేనా అని నేను అడుగుతాను. ఇంకొకటి, ఇంతకీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నరకానికి వెళ్ళారా స్వర్గానికి వెళ్ళారా అనేది నా డౌటు. తిరుమలలో 7 కొండలు ఉంటే 2 కొండలే అని చెప్పి అదే నల్లమల ఫారెస్ట్లో హెలికాప్టర్ ప్రమాదంలో నేను మాట్లాడకూడదు అనుకుంటా. ప్రతిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడకూడదు అనుకుంటా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈయన తిట్టించుకునే దానికంటే రాజశేఖర రెడ్డి గారిని ఎక్కువ తిట్టిస్తూ ఉన్నాడు. ఫ్రై పీస్ అయిపోయాడు కదా మీ నాయన. ఎవడి బతుక్కి, ఎవడు ఏజ్కి, ఎవడికి నువ్వు చెప్పేది? నీ వయసు ఎంత జగన్మోహన్ రెడ్డి? నువ్వు కొబ్బరికాయ ఎలా కొట్టావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారిని ఒక బహిరంగ సభకి వెళ్తుంటే కరెంటు తీసేసి వెళ్ళడానికి వీలు లేకుండా బారికేడ్లు పెడితే వెహికల్స్ని అలౌ చేయకపోతే ఆయన అర్ధరాత్రి 11 వరకు 23 కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి ఆయన నువ్వు ఎక్కడ స్టేజ్కి పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన కాన్వాయ్కి మెట్లు ఎక్కి మరీ ఆయన ప్రచారం చేసినట్టు. అది చంద్రబాబు నాయుడు స్టామినా. నువ్వా మాట్లాడేది? చంద్రబాబు నాయుడుతో తిరుపతి మెట్లు ఎక్కు నువ్వు. సరే, నువ్వు మగాడు అని ఒప్పుకుంటాం, నువ్వు బాగా కుర్రాడు అని ఒప్పుకుంటాం. నువ్వు ఏదైతే రామతీర్థాల్లో రాముడి తల నరికారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ రామతీర్థాలు కొండ చంద్రబాబు నాయుడు ముందెక్కాడా ఎన్హెచ్జీ వాళ్ళు ముందెక్కారా అనేది ఒకసారి నువ్వు గమనించు. చంద్రబాబు నాయుడు స్టామినా గురించి మాట్లాడతావా? నరకానికి వెళ్తారా? నువ్వు వెళ్తావు నరకానికి. ఏదైతే లిక్కర్ స్కామ్ చేసి 90% ఏదైతే డబ్బులు వచ్చినాయో మొత్తం నువ్వే తీసుకొని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పిచ్చి మందు అమ్మి, స్పిరిట్ అమ్మి చాలామంది దాదాపుగా 30,000 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తివి నువ్వు. వాళ్ళ రక్తపు కూడి తిన్నవాడు నువ్వు నరకానికి పోతావు. నేను చెప్తున్నా కదా, నువ్వు చేసిన ప్రతి పాపానికి, నువ్వు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయికి, నువ్వు పేదలను దోచుకున్న ప్రతి పైసాకి ఇదే భూమి మీద ఉండి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకున్న తర్వాతే పోతావు. నువ్వు నరకానికే పోతావు, నువ్వు స్వర్గానికి పోతావు అని ఎవ్వడు అనుకోడు. ఎందుకంటే మీ తండ్రి గారి శవాన్ని ఆడబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చేత నువ్వు సీఎం అవడానికి సంతకాలు పెట్టించుకున్న సన్నాసివి నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడతావా ఇట్లాగా? ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే మాటలేనయ్యి. పులివెందులలో ఓడిపోతున్నావు అనేది కన్ఫర్మ్. పులివెందుల ఓటమికి నువ్వు ఒక కారణం, మళ్ళీ అవినాష్ రెడ్డి ఒక కారణం, మీ బాబాయ్ హత్య ఒక కారణం. మీ బాబాయ్ని హత్య చేసేసి నువ్వు, మీ బాబాయ్ కూతురు మీ సొంత చెల్లొస్తే ఆవిడని ఏ విధంగా ట్రీట్ చేసావు? అక్కడ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి వస్తే వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టావు? సొంత బాబాయిని కిరాతకంగా మర్డర్ చేస్తే 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి ఒకసారి సిబిఐకి ఇమ్మని, తర్వాత సిబిఐకి ఇవ్వద్దని నువ్వే పిల్లేసి నువ్వే విత్డ్రా చేసుకొని దీని గురించి ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడకూడదని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్లు తెచ్చుకొని మీ బాబాయ్ హత్యని నారాసుర చరిత్ర అని అబద్ధాలని సాక్షి పేపర్లో రాసి నువ్వు ప్రశాంతంగా ఉండే ఆయన్ని పైకి పంపి ఈరోజు వచ్చి నంగనాచిలాగా మాట్లాడతావా? మీ అవినాష్ రెడ్డి మాట్లాడాడు కదా, మేడి పండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అని ఒక సామెత గురించి మాట్లాడాడు కదా. అదే నువ్వు, అదే జగన్మోహన్ రెడ్డి. మేడి పండులాగా ఉంటాడు. నేను బటన్లు నొక్కుతా, పేదలకి పెత్తందారులకి మధ్యలో యుద్ధం జరుగుతుంది, పేదలందరికీ ఆర్థికంగా మీ అందరినీ డెవలప్ చేసే బాధ్యత నాది, నేను బటన్లు నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఇట్లాంటి సొల్లు మాటలన్నీ చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, మైన్ స్కాము, ఇళ్ల పట్టాల స్కాము, భూముల స్కాము, నువ్వు చేయని స్కామ్ ఏంటి? ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసావా?
ఆంధ్ర రాష్ట్రాన్ని అద్దపాతాలకి తొక్కేయడానికి కారణం నువ్వు. ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోవడానికి కారణం నువ్వు. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఎవడు పెట్టకుండా చేసింది నువ్వు. ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళని కూడా కప్పాలు కట్టాలని బెదిరిస్తే మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టం, ఆంధ్ర రాష్ట్రంలో సచ్చినా పెట్టుబడులు పెట్టమని చెప్పి వాళ్ళు బయటకు లెటర్లు వదిలిన విషయాలు అప్పుడే మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి. సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అన్నావు, ఏమిచ్చావు నువ్వు? ఈరోజు కూర్చొని ఒక మేడి పండులాగా నువ్వేదో పద్ధతి గల బాలుడిలాగా మొన్నేమో బొట్టు పెట్టుకొచ్చావు, ఇప్పుడు ఆ బొట్టు కూడా లేదు. పులివెందులో ఓడిపోతుందనే ఫ్రస్ట్రేషన్ నీలో విపరీతంగా ఉంది కాబట్టే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇలాంటి సన్నాసి మాటలన్నీ మాట్లాడుతున్నావు. నీ గురించి మేము మాట్లాడితే ఏమవుతావు? సరిగా ఒంగోని కొబ్బరికాయ కొట్టలేని మడేలుగాడివి, గుడికి వెళ్ళడం ఇష్టం లేక ఇంటి దగ్గర గుడి సెట్ వేయించుకున్న గుడి సెట్ ఎదవ్వే అని మేము మాట్లాడితే ఏమైపోతావు నువ్వు? ఇట్లాంటివి కొన్ని వందలు మాట్లాడతాం. దయచేసి నువ్వు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కదా, ముందు 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రా. నీకు దమ్ముంటే ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఏదన్నా అరాచకాలు జరుగుతుంటే అక్కడికి వచ్చి ప్రశ్నించు. నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. నిన్నేమో పులివెందుల పులని మీ వాళ్ళు పొగడతాం సోషల్ మీడియాలో. దమ్ముంటే సింగిల్గా రమ్మంటాం. సింగిల్గా అసెంబ్లీకి రా. చంద్రబాబు నాయుడు సింగిల్గా అసెంబ్లీకి వెళ్ళలేదా? నీ 151 మంది ఆయన మీద ముప్పేట దాడి చేస్తారా కూడా ఆయన ఎదుర్కోలేదా? సన్నాసివి నువ్వు, పెద్ద సన్నాసివి అయితే నువ్వు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? ఏజ్ గురించి మాట్లాడతావా? నరకానికి వెళ్తావని మాట్లాడతావా? సిగ్గుందా? ఇట్ట మాట్లాడితేనే 151 మధ్యలో 5 నరికింది. ఈసారి 2 కొట్టలో ఒక్కొక్కటి తీసేస్తారు. అది కూడా నువ్వు గెలవు, ఎవడో అన్నామొకడు గెలుస్తాడు. గుర్తుపెట్టుకో. పనికి మాలిన మాటలు మాట్లాడటం ఆపేయి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ హోదాలో మాట్లాడాలి, మనం ఎంత చక్కగా మాట్లాడాలి ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు అనేది తెలుసుకో. నువ్వు వదిలేదే రికార్డెడ్ ప్రెస్ మీట్. నీకు సరిగా మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చేయటమే రాదు. దమ్ముంటే నువ్వు అసలు డైరెక్ట్గా లైవ్ ప్రెస్ మీట్ పెట్టు. ఏ మీడియా వాళ్ళు వచ్చి ఆ క్వశ్చన్ అడిగినా నువ్వు ఆన్సర్ చేసే దమ్ము నీకు లేదు. నువ్వు మళ్ళీ పులివెందులు పులివని మీ వాళ్ళు ఎలివేషన్ తీయటం. నువ్వు పులివైతే నిన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి చూపించు. నువ్వు సన్నాసిమని జనాలు అందరికీ అర్థమైపోయింది. నీకు ఆ 11లో ఒకటి తీసేయటం పక్కా. నువ్వు ఖచ్చితంగా లోపలికి వెళ్తావు. నువ్వు చేసిన ప్రతి స్కామ్లో గతంలో ఉన్న 31 కేసులు, నువ్వు అధికారంలో ఉండగా చేసిన ప్రతి ఒక్క స్కామ్లు బయటకు తీస్తారు, నిన్ను లోపలేస్తారు. అసలు నీ పార్టీ అనేది లేదు, ఇక ఉండదు. సమాజం బాగుపడుద్ది. గుర్తుపెట్టుకో. నమస్తే.